హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది రిచ్. ఈరోజు మీకు నేను చూపిస్తున్న వీడియో అది కొల్హాపూర్ మహాలక్ష్మి అంబాబాయి టెంపుల్, మహారాష్ట్ర. ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ చాలా శక్తివంతమైన టెంపుల్. ఎంతో ప్రసిద్ధి చెందినది. అందులోనూ ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి అనేది మనకు ఒక శక్తిపీఠం. మనకున్న 18 శక్తిపీఠాలలో ఇది చాలా ముఖ్యమైన శక్తిపీఠం. ఇది కొల్హాపూర్ మహాలక్ష్మి. ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతురాలు. అంటే మనం ఏ కోరికలు కోరినా కూడా, ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకొని ఏదైనా పూజ చేసినా కూడా అది మనకు ఫలిస్తుంది. ఇక్కడ ఎక్కువగా అమ్మవారికి చీర కట్టిస్తుంటారు. దానికి టికెట్ ఒక 300-500 అలా ఉంటుంది. అలానే ఇక్కడ చాలామంది వచ్చి అభిషేకం చేస్తుంటారు. అభిషేకం టికెట్ 1100, అంటే 1100 రూపీస్ అభిషేకం. ఇక్కడికి వచ్చి అభిషేకం 1100 రూపీస్, 1100 రూపాయలతోటి అభిషేకం చేయిస్తే మనకు అంటే ప్రజలకు ఎవరైతే చేయిస్తారో వాళ్ళకి ఏమన్నా రుణ బాధలు, లోన్స్, అప్పులు ఏమన్నా కూడా తీరిపోతాయి అనేది ఇక్కడ ఒక నమ్మకం. అది చాలామందికి జరిగింది కూడా, నాకు కూడా జరిగింది. అందుకనే నేను కూడా చేయించాను. కాబట్టి ఇక్కడ ఈ కొల్హాపూర్ అమ్మవారి అది మందిరం చాలా బాగుంటుంది. చాలా శిల్పకళా సౌందర్యము. ఈ మందిర్ని అది చెక్కిన విధానం కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మందిర్ దేవాలయం ఆ యొక్క శిల్పకళా సౌందర్యం కానీ, సో దాన్ని అలా తయారు చేయడం కానీ, అంటే శిల్పాలు చెక్కే విషయంలో కానీ గుడి యొక్క ప్రాంగణం చాలా బాగుంటుంది. చాలా శిల్పకళా సౌందర్యం. ఒక పురాతనమైన గుడిలాగా చాలా బాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ గుడి మహారాష్ట్రలోనే చాలా శక్తివంతమైన గుడి, టెంపుల్. అలానే తుల్జా భవాని కూడా మహారాష్ట్రలో ఉంటుంది. సో కాబట్టి తుల్జా భవాని ఎంత ఫేమస్, ఈ మహాలక్ష్మి అమ్మవారు కూడా అంత ఫేమస్. చాలా ప్రసిద్ధి చెందిన గుడి ఇది. ఇక్కడ చాలామంది వేలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చి అమ్మవారికి చీరలు కట్టిస్తుంటారు, పూజలు చేస్తుంటారు. సో ఇక్కడ ఇప్పుడు కొత్తగా గుడి కొంచెం కడుతున్నారు, కొంచెం రెనోవేషన్ చేస్తున్నారు గుడి. అందుకని మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ అయితే గుడి రెనోవేషన్ చేస్తున్నారు. సో లోపల గుడి చాలా బాగుంటుంది. లోపల మీరు చూసుంటారు, ఈ స్టార్టింగ్ వీడియోలో చూసుంటారు కొంచెం ఒక వీడియో క్లిప్. అది లోపల గర్భగుడిలో కొంచెం తీశాను. సో ఈ గుడికి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయము 535 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే 536 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి షోలాపూర్ వెళ్ళే మార్గంలో, హైదరాబాద్ నుంచి షోలాపూర్ వెళ్తే షోలాపూర్ నుంచి ఒక 265 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ గుడి. సో చాలామంది గుడికి వెళ్ళడానికి కొంచెం ట్రైన్ ఫెసిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది తమ సొంత కార్లలో వెళ్తుంటారు. ట్రైన్లు చాలా తక్కువ, లేదంటే బస్సులో వెళ్తుంటారు. బస్సులో అయితే షోలాపూర్ నుంచి ఒక 6 అవర్స్ పడుతుంది ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ వెళ్ళడానికి. ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి ముఖ్యంగా ఈ పూణే, ముంబై, షోలాపూర్ నుంచి చాలామంది వస్తుంటారు. మన హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే మాత్రం కొంచెం కష్టం. అంటే సొంత వెహికల్స్ ఉంటే వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ట్రైన్ ఫెసిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. షోలాపూర్ వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి బస్సులో వెళ్తారు చాలామంది. అలానే నేను కూడా అలానే వెళ్ళాను. కాబట్టి తప్పక ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి గుడిని దర్శించండి. ఈ యొక్క శిల్పకళా సౌందర్యాన్ని చూసి తరించండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను బయట చాలా దూరం వెళ్ళాను, వీడియోస్ తీశాను. ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకొని వెళ్తారు అన్న నమ్మకంతో వాళ్ళకు కూడా దేవుని యొక్క ఆశీస్సులు కలగాలని ఈ యొక్క వీడియోలు చేస్తున్నాను. ఎక్కువ మటుకు గుడి వీడియోలు, అంటే తీర్థయాత్ర స్థలాలు ఎక్కువగా చేశాను. ఇది అమ్మవారి గర్భగుడి అని చూస్తున్నాను. అది ఎదురుగా ఉన్నది అమ్మవారు. చూసి